గమనించండి, ఇక్కడ యేసుప్రభు ఎవరి గురించి ఏడుస్తున్నాడండి? లోకము గురించి కాదు, అన్యుల గురించి కాదు, తన బిడ్డల కోసం. మీరు తిరిగి జన్మించారా? ఆత్మతో నింపబడ్డారా? మన కొరకు ఏడుస్తున్నాడు ప్రభు. ఎందుకు? మనం దీనికి ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. మనల్ని ఆత్మీయంగా బలపరచుకోవడానికి. నిర్లక్ష్యతతో దేవుని దగ్గరికి వస్తాం, నిర్లక్ష్యతతో సంఘానికి వస్తాం, నిర్లక్ష్యతతో 11 గంటలకు అయ్యే ప్రార్థనకి 12కు దిగుతూ ఉంటాం ఇక్కడికి. అందుకే నీ బతుకిలాగుంది, పతనమైన స్థితి. ఒకసారి గెలవడం, ఒకసారి ఓడిపోవడం, దుఃఖం ఎక్కువ, సంతోషం తక్కువ, ఇబ్బందులు ఎక్కువ, విజయాలు తక్కువ. ప్రభా 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 అని ఏడుస్తే దేవుడు ఇచ్చేస్తాడు. నేను ఒక చిన్న కుర్రోడువా? నీ తల్లిదండ్రులు వచ్చి చిన్నపిల్లలతో ఏడిచినప్పుడు ఇస్తారో అలాంటి వాడా దేవుడు? ఎదగాలని ఆశిస్తున్నాడు. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు దేవునికి నువ్వు? అసలు ఆశతో వస్తున్నావా సంఘానికి ప్రతి వారం? దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? కానీ ఎప్పుడైనా సరే ఒక వాగ్దానము ప్రకటించబడింది, దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ బర్స్టింగ్ ఫోర్త్, హల్లెలూయా అంటే సరిపోద్దా? దిస్ ఇస్ మై ఇయర్ ఆఫ్ బర్స్టింగ్ ఫోర్త్, మై ఇయర్ ఆఫ్ బర్స్టింగ్ ఫోర్త్, మై ఇయర్ ఆఫ్ బర్స్టింగ్ ఫోర్త్ 100 సార్లు అంటే సరిపోద్దా? నీ హృదయం సరిగ్గా లేనప్పుడు, నీ ఆత్మలో నువ్వు బలపడిన స్థితిలో లేకపోతే కన్ఫెషన్ చేస్తే అయిపోద్దా? అవ్వదు. ఆ అపోహలో బ్రతకకు. నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. కానీ నీవు అర్థం చేసుకొని దేవుని మాటకు లోబడి నా ఆత్మీయ పురుషుడు నేను కట్టుకోవాలి, ఎలాగైనా నేను బలపడాలి, నేను బలపరుచుకోవాలి. ప్రభువా, ఆశతో వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను ప్రార్థనకి? ఆ గంట సేపు ఎందుకు ప్రార్థన? నా అవసరాల కొరకు కాదు ప్రభువా, నీతో సరైన సంబంధంలో, అనుబంధంలో బ్రతికి నీవు నా ద్వారా ఏమి చేయని ఉద్దేశిస్తున్నావు దానికి నేను అర్పించుకున్నాను. ప్రభా, నన్ను వాడుకో, నన్ను ఆశీర్వదించు, నన్ను వాడుకో, అనేకులకి ఆశీర్వాదకరంగా నన్ను మార్చు ప్రభా అనేటువంటి హృదయం నా హృదయం నా కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు. ఉట్టిగా సంఘానికి వచ్చి ఎవడైనా, పాస్టర్ గారు నా కొరకు ఇవాళ వాక్యం పలకాలి, నాకు ఒక వర్డ్ రిలీజ్ అవ్వాలి, నాకు ఒక ప్రాఫెసీ రావాలి, నేను ఆశించాలి అంతే. ఆశతో వస్తే నీ బతుకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకు? నీ ఉద్దేశం అంతా దేవుడు కాదు. డబ్బు వస్తే సరిపోద్ది, ప్రమోషన్ వస్తే సరిపోద్ది, వీసా వస్తే సరిపోద్ది, ఆ దేశానికి వెళ్ళిపోతే అయిపోద్ది. ఈ లోకము నీకు ఏది ఇచ్చినా, ఏది ఎంత ఇచ్చినా అది ఎప్పుడు కూడా నీకు తృప్తినివ్వదు. ఒకే ఒకరు నేను తృప్తిపరచగలరు, ప్రభు ఒకరే. హల్లెలూయా.